ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభ దినపత్రిక ఇవాళ రేటింగ్స్ ఒకసారి చూస్తే వర్గాల వారి ప్రాధాన్యత 60 నుంచి 65% ఓసీల వార్తలేనట. 60 నుంచి 65%. బీసీల వార్తలు వచ్చేసి 18 నుంచి 20%. ఎస్సీ ఎస్టీలకు 8 నుంచి 10%. మైనార్టీలు 5% వార్తల కవరేజ్లో ఉన్నారట. ఇక అగ్రకుల నాయకుల వార్తలు ఎట్లా ఉన్నాయి? అగ్రకుల నాయకులు రెడ్లు వెలమల వార్తలు ఎట్లున్నాయంటే వ్యక్తి కేంద్రీకృత రాజకీయాలు, వాడే సూపర్ పవర్. సపోజ్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని కదిలించే శక్తి ఎవరికి లేదు, ఈ టైప్లో రాసుకొచ్చింది అన్నట్టు. ఇక కేటీ రామన్ బలమైన నాయకుడు అని అట్లా రాసుకొచ్చింది. బీసీలకు అట్లా వ్యక్తి కేంద్రీకృత రాజకీయాలు, బిజినెస్, సెలబ్రిటీలు, ఎలైట్ ఫీచర్లు. ఇది బీసీలకు అసలు ఏం చెప్పింది? బీసీలు ఈ పత్రికను వదిలేయవచ్చు అని చెప్పింది. సింపుల్, అవసరం లేదని చెప్పింది. బీసీల వార్తలు ఎట్లా రాసింది? అప్పుడప్పుడు మాత్రమే, లోపలి పేజీలకే పరిమితం. ఇది ఆంధ్రప్రభ దినపత్రిక కథ. దీనికి బీసీ ప్రాతినిధ్యానికి 5కి 2 రేటింగ్ ఇస్తే, 2 స్టార్లు ఇస్తే, సామాజిక న్యాయం విషయంలో 5కి 2 రేటింగ్, ఫైనల్ రేటింగ్ వచ్చేసి 2. అంటే ఇలా పత్రిక ఫెయిల్ అయిపోయింది అన్నట్టు. బీసీలు ఈ పత్రికను, ఆంధ్రప్రభ పత్రికను వదిలేయవచ్చు అని చెప్పి చాట్ జీపీటీ చెప్తున్నటువంటి వార్త.